రాబోతున్నటువంటి ఉగాదిని పురస్కరించుకొని ఏ రాశి వారికి ఏ ప్రకారంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో కన్యా రాశి వారికి ఈ తెలుగు సంవత్సరాది ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ తెలుగు సంవత్సరాదిలో అర్ధాష్టమ శని నడుస్తున్నది. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి కారణం చేత శ్రమాధిక్యత మీద కానీ పనులు సానుకూలపడవు, యాక్సిడెంట్స్ లాంటివి చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిదీ కూడా కొంత ఇబ్బందికరంగా ఒడిదుడుకులుగా సాగుతూ వెళ్తుంది. కనుక ఈ దోషాల్లోంచి బయటపడడానికి గాను ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, కనకదార స్తోత్రాన్ని ఈ రెండింటిని కలిపి పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, కనకదార స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా కలిపి పారాయణ చేసుకుంటూ ఉండాలి. అంతేకాక ప్రతి శుక్రవారం మానకుండా ఇంట్లో ఉండేటువంటి తల్లి కానీ, అంటే ముత్తైదువ ఎవరైనా అయి ఉండాలి. ఆ ముత్తైదు కూడా తల్లి అయితే ఇంకా మంచిది. కుదరని పక్షంలో ఎవరైనా సరే ఒక ముత్తైదుకు స్వీట్ పాన్ ఇవ్వండి. ఆవిడ మహాలక్ష్మి స్వరూపంగా భావన చేసి మాకు ఆర్థికంగా ఎక్కడా లోటు రాకూడదు అని చెప్పి నమస్కారం చేసుకొని స్వీట్ పాన్ వారికి ఇచ్చి పాదాలకు నమస్కారం చేస్తూ ఉండండి. దీనివల్ల ఎక్కడా ఆర్థికపరమైనటువంటి లోటు అనేటువంటి పదమే మీ దగ్గరకు రాకుండా ఉంటుంది. అయితే అర్ధాష్టమి శని నడుస్తుందిగా, మరి శని మనల్ని బాగా బాధ పెడతాడు కదా అనుకుంటే ఈ శని బాధలు తగ్గడానికి కానీ ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతోటి అర్చన చేయించుకోండి. 108 తమలపాకులతోటి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించుకోండి. దీనికి తోడుగా మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు, లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇట్లా ఆర్థిక పరంగా మీరు ఏ ఉన్నతిని కోరుకుంటున్నప్పటికీ కూడా తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్న తర్వాత మీ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రారంభం చేస్తూరండి. తద్వారా ఆర్థిక ఉన్నతిని మీరు పొందగలుగుతారు. అలానే ఎప్పుడు ఏ ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఒక గోమతి చక్రాన్ని తీసుకొని మీ ఇష్టదైవం యొక్క పాదాలకి తాకించి, దేవాలయానికి వెళ్ళి ఇష్టదైవం యొక్క పాదాలకి తాకించి ఆ గోమతి చక్రాన్ని మెడలో ధరించండి. ఇలా చేసినట్లయితే కనుక అంటే ఒక లాకెట్ లాగా మెడలో ధరించండి. మెడలో ధరించడానికి కుదరకపోతే ఏదైనా సరే ఒక పొట్లంలాగా కట్టో లేకపోతే ఒక కవర్లో పెట్టుకోనో పైన షర్ట్ జేబులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడకుండా ఈ తెలుగు సంవత్సరాదంతా కూడా సుఖంగా సాగిపోతుంది. అంటే మనం ఏం చేయాలి, ఆర్థికపరమైనటువంటి ఉన్నతి ఎప్పుడు కోరుకున్నప్పటికీ కూడా తిరుచునారు వెళ్ళి అక్కడ ఉండేటువంటి పద్మావతి అమ్మవారికి, అంటే తిరుపతిలో ఉండేటువంటి పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. ప్రతిరోజు కూడా మన దగ్గర ఉండే విధంగా ఒక గోమతి చక్రాన్ని అట్టిపెట్టుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, కనకదార స్తోత్రాన్ని మనం ప్రతిరోజు కూడా పారాయణ చేయాలి. దీనికి తోడుగా ప్రతి శుక్రవారము కూడా ఎవరైనా సరే ఒక ముత్తైదుకు స్వీట్ పాన్ని ఇవ్వాలి. అదే ప్రకారంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతోటి పూజ చేయించుకోవాలి. ఇవి చేస్తూ వచ్చినట్టు కనుక కన్యారాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా గోవింద గోవింద అంటూ గోవింద నామాలను శ్రవణం చేద్దాం, స్మరిద్దాం, తరిద్దాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,